హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదండి, ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇంతగా మసిపట్టిన బర్నర్స్ని కూడా ఇంట్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దామండి. ఈ బర్నర్ ములిగేలా ఉన్న ప్లేట్ తీసుకోండి. ఈ బర్నర్ని అందులో పెట్టి వెనిగర్ని బర్నర్ ములిగేంత వరకు వేయాలి. ఈ వెనిగర్ మీకు బయట కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. ఇలా వెనిగర్ వేసుకున్న తర్వాత ఒక రాత్రి మొత్తం వెనిగర్లోనే నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానేసరికి ఇది కలర్ మారింది కదా వెనిగర్. సో ఇప్పుడు దీన్ని పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుందాం. ఇక్కడ టూత్ బ్రష్ తీసుకొని నేను మొత్తం అంతా కూడా బాగా రుద్దుతున్నాను. ఇలా రుద్దే కొలది కూడా బాగా తెల్లగా వచ్చేస్తుందండి. మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈ బర్నర్లు తెల్లగా రావటాన్ని మీరు గమనిస్తారు. చూడండి, వెనిగర్ కూడా నల్లగా అయిపోతుంది, మురికంతా దిగి. ఇలా మొత్తం మురికంతా పోయేంత వరకు ఆ బ్రష్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చాలా తొందరగా వదిలిపోతాయండి మరకలు అనేవి. నేను కొన్ని రోజుల నుంచి క్లీన్ చేయలేదు, అందుకని ఎక్కువగా ఉంది. మీరు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేయండి. చూసారా, మొత్తం అంతా కూడా తెల్లగా వచ్చేసింది కదా. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళల్లో ఒకసారి కడుక్కోవాలండి. కడిగి 1 గంట ఎండలో పెట్టుకున్నట్లయితే ఇంకా తెల్లగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తెల్లగా వచ్చింది ఇదంతా కూడా. చాలామంది హార్పిక్ అని అదని ఇదని చూపిస్తున్నారు, కానీ మనకి అదైతే చేతులు కూడా పాడవుతాయి కదా. ఇలా అయితే వెనిగర్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇలా వెనిగర్తోనే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.